అందరికీ హాయ్. ఈరోజు పొడి పొడిలాడే ఉప్మాను చేసుకుందాం. ఈ ఉప్మాను బొంబాయి రవ్వ అంటారు, సూజీ కూడా అంటారు, తెల్ల రవ్వ. ముందుగా కళాయి వేడైన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వను తీసుకుంటున్నా. చిన్న మంట మీద మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. నూనె వేయకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. కళాయి వేడైన తర్వాత ఇందులోకి 3 చెంచాల నూనె పోసుకోవాలి. ఉప్మాలో కాస్త నూనె ఉంటే రుచి బాగుంటుంది. నూనె వేడైన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కాస్త వేగినాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకొని శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వీటిని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ పోసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇట్లయితే నీళ్లు ఈ విధంగా పోసుకుంటే ఉప్మా పొడి పొడిగా వస్తుంది. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది మరిగిన తర్వాత ఇందులోకి ఉప్మా రవ్వను వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నాయి. వేయించి పెట్టుకున్న రవ్వను పోసుకోవాలి. చిన్న మంట మీద పోసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మొత్తం ఒకేసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుగా ఉంటుంది ఉప్మా. ఇదంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇది పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఉప్మా పొడి పొడిగా వచ్చింది, చాలా కమ్మగా ఉంటుంది. ఉప్మా తయారైంది. ఇట్లా గిన్నెకి ఇట్లా అంటుకుంటే బాగుంటుంది. ఉప్మా ఇట్లా అడుగు అంటుకున్నది చాలా బాగుంటుంది. ఉప్మా పొడి పొడిగా వచ్చింది, తయారైంది. మామిడికాయ పచ్చడితోనైనా చట్నీతోనైనా చాలా బాగుంటుంది.